మార్నింగ్ నుంచి అందరు న్యూస్ చూసే ఉంటారు. మనకి మార్నింగ్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ స్టేట్ హైకోర్టు వాళ్ళు టెంపరీగా నీట్ రిజల్ట్ ని డిలే చేయమన్నట్లుగా తెలియపరిచారు. ఎన్టీఏ వాళ్ళకి కోరినట్లే తెలిసింది. సో అదే విధంగా ఈవినింగ్ వచ్చేసరికి ఒక 1 or 2 hours బ్యాక్ నుంచి ఓకే న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా నీట్ ఎగ్జామ్ మద్రాస్ హైకోర్టు రిజల్ట్స్ ఇప్పుడే ఇవ్వద్దు, డిలే చేయమన్నట్లుగా చాలా మంది స్క్రోలింగ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేటివి June 14th ప్రిలిమినరీగా ఎన్టీఏ వాళ్ళు చెప్పారు. అప్పుడే వస్తాయా రావా? సో దాని గురించి తెలియపరుస్తున్నాడు. June 14 అంటే ప్రిలిమినరీ, ఖచ్చితంగా ఆ రోజు వస్తాయని చెప్పి ఎవరు చెప్పలేము. అది ఓన్లీ ఏంటంటే టెంటేటివ్ డేట్ అది. అది మారే అవకాశం కూడా ఉంటుంది, ఆ రోజు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేటివి 1 month లో అయితే ఈ మధ్యకాలం ఇస్తున్నారు. కాకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ కొన్ని కాంప్లికేషన్స్ వల్ల కౌన్సిలింగ్ అని లేట్ అయినాయి. కానీ మామూలుగా అయితే రిజల్ట్స్ అనేవి 1 month or 1 month 10 days లో అయితే రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి యూజువల్ గా. సో దీని గురించి తెలియపరుస్తుంది. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే సో మనకి మధ్యప్రదేశ్ స్టేట్ వచ్చేసరికి సో అక్కడ ఏమైందంటే మధ్యప్రదేశ్ హైకోర్ట్ హ్యాస్ పుట్ ఏ స్టాప్ టు ద అనౌన్స్మెంట్ ఆఫ్ నీట్ యూజీ 2025 రిజల్ట్స్. దిస్ ఈస్ డ్యూ టు a petition that was filed regarding exam interruptions caused by a power failure. So, about power failure at NEET exam center in Indore on May 4th. More than 600 students had to give the exam in low lightning conditions. సో అక్కడ కూడా మనకి పవర్ ఫెయిల్యూర్ వల్ల 600 స్టూడెంట్స్ దాకా ఎఫెక్ట్ అయ్యారన్నట్లుగా పిటిషన్ వేశారు. దానికి సంబంధించి అక్కడ కూడా స్టేట్ హైకోర్టు విచారణ జరిపి టెంపరీగా, అంటే నెక్స్ట్ హియరింగ్ వరకు నేను అనుకోవటం టెంపరీగా స్టే వేసినట్లుగా తెలియపరిచి యాక్చువల్లీ ఈ న్యూస్ అనేది మార్నింగే వచ్చింది. అయితే రీసెంట్ గా ఇప్పుడు ఈ 1 or 2 hours కిందట మనకి మద్రాస్ స్టేట్ హైకోర్టు కూడా తమిళనాడు స్టేట్ హైకోర్టు కూడా మనకి నీట్ యూజీ రిజల్ట్స్ మీద టెంపరీ స్టే ఇచ్చింది. దాని గురించి చూసుకుంటే ది మద్రాస్ హైకోర్ట్ హ్యాస్ టెంపరరీ స్టేడ్ ద డిక్లరేషన్ ఆఫ్ నీట్ యూజీ 2025 రిజల్ట్స్ ఆఫ్టర్ 13 స్టూడెంట్స్ petitioned for re-examination, citing severe disruptions during the test at PM Sri Kendriya Vidyalaya CRPF School in Avadi on May 4th. So Justice V. Lakshminarayanan passed the interim order on Friday and directed the NTA and the NMC and other respondents to file their replies by June 2nd. So June 2nd లోపు ఎన్టీఏ అండ్ ఎన్ఎంసీ వాళ్ళని వారి రిప్లైని ఫైల్ చేయనట్లుగా తెలియపరిచారు. ది మ్యాటర్ వాజ్ అడ్జార్న్డ్ for further hearing. So the petitioners represented by Advocate T. Sai Krishnan said a power outrage due to gusty winds. తమిళనాడులో అక్కడ ఆ సెంటర్ దగ్గర, ఆ సెంట్రల్ ఏరియాలో ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల, అలాగే భారీ వాన, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ 3 p.m. to 4:15 p.m. వరకు ఎగ్జామ్ పవర్ లేక, జనరేటర్ అవన్నీ ఏం లేక, సో స్టూడెంట్స్ కి కష్టమైనట్లే తెలియపరిచారు. సో candidates were forced to continue the exam in poor lighting. Rainwater also entered the hall and many had to be relocated mid-exam. A total of 464 students appeared at the center. The petition stated that the affected candidates were not given any extra time. సో ఎఫెక్ట్ అయినా కానీ వాళ్ళకి ఎటువంటి ఎక్స్ట్రా టైం ప్రొవైడ్ చేయలేదని చెప్పి కూడా వీళ్ళు తెలియపరిచారు. అండ్ several of them could not complete the paper, leaving them at a serious disadvantage compared to others in across the country. సో దానివల్ల ఏమైందంటే వీళ్ళకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగోక ఎగ్జామ్ అనేది సరిగా రాయలేకపోయారు, పవర్ లేక, ఎన్విరాన్మెంట్ బాగోక. సో కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళకి ఎన్విరాన్మెంట్ బాగానే ఉంటాయి. సో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చేస్తే మాకు ఎన్విరాన్మెంట్ బాగాలేదు, సో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఎగ్జామ్ రాసే టైంలో. కాబట్టి మాకు వాళ్ళకి ఈక్వల్ గా ఉండదు, మాకు రీ ఎగ్జామ్ పెట్టమని చెప్పి వాళ్ళు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించి వీళ్ళు టెంపరీగా స్టే ఇచ్చారు. కానీ ఎన్ఎన్సీ అండ్ ఎన్టీఏ వాళ్ళు ఫైల్ చేసే దాని మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రీ ఎగ్జామ్ అనేది విత్ ఇన్ 10 days లో పెట్టేసే అవకాశం ఉంటుంది. సో 10 days, 15 days, 20 days ఎప్పుడైనా పెట్టారు. నీట్ ఎగ్జామ్ రిజల్ట్ లో పెట్టేసి సో మీతో మామూలుగా అందరికి ఆల్ ఇండియా వైస్ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి కూడా ఇచ్చే వెసులుబాటు కూడా ఉంది. కాబట్టి మాక్సిమం డిలే అవ్వదని అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ June 20 మాక్సిమం ఆ లోపే రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో June 20 లోపు అయితే గ్యారంటీ రిజల్ట్స్ వచ్చే అవకాశం కనపడుతుంది. సో అది పరిస్థితి. ఎందుకంటే మనకి ఎప్పుడు నీట్ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా డిలే అవ్వవు. సో మనకి ఏమన్నా నీట్ కౌన్సిల్ డిలే అవుతుంది కానీ ఎప్పుడు నీట్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు డిలే అవ్వవు మాక్సిమం. సో June 20 లోపు అయితే గ్యారంటీ వచ్చే అవకాశం కనపడుతుంది. సో ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.